తమిళనాడులో కొత్తగా ఏర్పడ్డ విజయ్ ప్రభుత్వాన్ని పడేసే దానికోసం డీఎంకే ప్లాన్ చేసింది అనేది వచ్చినాయి కదా విమర్శలు. దాని మీద ఇళయరాజా అని టీవీకే పార్టీ ఎమ్మెల్యే కేసు నమోదు చేశాడు. కేసు మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణలో అనేక కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 35 కోట్లు ఇవ్వడానికి డీఎంకే సిద్ధపడిందంట విజయ్ ప్రభుత్వాన్ని పడేయడానికి. అంటే విజయ్ పార్టీ నుంచి ఎవరైనా బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎంకే ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి గనక మద్దతు ఇస్తే, విజయ్ ప్రభుత్వాన్ని పడేయడానికి కోఆపరేట్ చేస్తే, ఆ కోఆపరేట్ చేసే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 35 కోట్ల రూపాయలు ఇస్తామన్నదట. చాలా భారీ ప్యాకేజ్. దీనికి ఆపరేషన్ మేఘాలయ అని పేరు పెట్టారట. నేను అనుకోవటం ఇదంతా జరుగుండదండి. ఇది విజయ్ ముందు కాళ్ళకి బంధం వేస్తున్నాడు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని పడేస్తే డిఎంకేకి వచ్చే లాభం ఏంటి? నాకు అర్థంగా కడుగుతా. విజయ్ ప్రభుత్వాన్ని పడేస్తే డిఎంకే ఏమైనా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? అవకాశం ఉందా? అసలు విజయ్ని పడేయాలంటే ఇప్పుడు ఒక 20 మంది ఎమ్మెల్యేలని వెనక్కి లాగేస్తే విజయ్ ప్రభుత్వం పడిపోయింది, నిజమే. కానీ 20 మంది ఎమ్మెల్యేలు డిఎంకేతో కలిస్తే డిఎంకే ఏమైనా అధికారంలోకి వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? అధికారానికి అమర దూరంలో ఆగిపోయింది డిఎంకే, చాలా దూరంలో ఉంది. విజయ్ అంటే మ్యాజిక్ గారి కొద్దిగా దూరంలో ఆగిపోయాడు, కానీ డిఎంకే ఆ పరిస్థితి కాదు కదా. సో కాబట్టి రెండోది ఒకవేళ విజయ్ ప్రభుత్వం పడిపోతే ఏం జరిగిద్ది? ఎన్నికలు వస్తే ఏం జరిగిద్ది? విజయ్కి సానుభూతి వస్తే విజయ్ వన్ సైడ్గా గెలుస్తాడు. అంటే విజయ్కి సానుభూతి క్రియేట్ చేయడానికి, విజయ్ మళ్ళీ తిరిగి గెలవడానికి డిఎంకే ఏమైనా ప్లాన్ చేస్తా? కాకపోతే మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, డిఎంకే ఎప్పటికైనా విజయ్ ప్రభుత్వం మీద కుట్ర చేసే అవకాశం ఉంది కాబట్టి ఆలోచన విజయ్కి ఉంది. ఎందుకంటే డిఎంకే పదే మాట్లాడుతుంది కదా, 6 నెలల్లో నీ ప్రభుత్వం పడిపోయింది, 3 నెలల్లో నీ ప్రభుత్వం పడిపోయింది అని పదే మాట్లాడుతుంది కదా. సో డిఎంకే ఏమైనా ప్లాన్ చేస్తుందేమో అని చెప్పి ముందు కాళ్ళకి బంధం వేసి ఒక కేసు పెట్టేసి డిఎంకేని ప్రజల్లో విలన్గా నిలబెట్టినట్టు ఉన్నాడు. అందులో ఇప్పుడు విజయ్ కొన్ని ఉప ఎన్నికలకు వెళ్తున్నాడు. విజయ్ తను రాజీనామా చేసే స్థానం అంటే 2 చోట్ల పోటీ చేసి గెలిచాడుగా, ఉస్తాట రాజీనామా చేశాడు తిరుచి ఈస్ట్. అక్కడ ఉప ఎన్నిక జరిగిద్ది. పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కొంతమంది 6 విజయ్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ స్థానాలకు రాజీనామా చేశారు. అంటే 6 విజయ్ ఒకటి 7 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 7 చోట్ల కూడా విజయ్ పార్టీ గెలిచింది అనుకోండి, ఇక విజయ్ మ్యాజిక్ ఫిగర్కి ఇబ్బంది ఉండదు. 7 చోట్ల గెలవాలంటే ఈ 7 చోట్ల కూడా డిఎంకేని ఒక విలన్గా నిలబెట్టాలి. 7 చోట్ల ఒక్క చోట కూడా డిఎంకే గెలవకుండా ఉండాలంటే డిఎంకేని ప్రజల ముందు విలన్గా నిలబెట్టాలి. దానికోసం విజయ్ చేసిన ప్లాన్ అనిపిస్తుంది ఇదంతా. మొత్తానికి ఇప్పటికి పోలీసు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆపరేషన్ మేఘాలయ పేరుతో విజయ్ ప్రభుత్వాన్ని పడేయటానికి డిఎంకే స్టాలిన్ ప్లాన్ చేశాడట. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 35 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. అది విషయం. థ్యాంక్ యూ.